రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్దిపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఆ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారగా ఇప్పుడు మూవీ టీమ్ ఫోకస్ మొత్తం నార్త్ ఇండియా మార్కెట్ పై పడినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్ల ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ పహిల్వాన్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఆ సినిమాలో చరణ్ మాస్ అవతార్లో కనిపించనున్నారని తెలుస్తుంది. రెండుసార్లు వాయిదా పడిన తరువాత ఆ సినిమాను జూన్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 18న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లుగా అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి పెద్ద టీం సాధారణ ప్రమోషన్లతో ఆగిపోవడం లేదు. నార్త్ ఇండియా ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకునేలా స్పెషల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోందని సమాచారం. ముఖ్యంగా ఆ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను జియో స్టూడియోస్ దక్కించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందీతో పాటు తెలుగు వర్షన్ హక్కులు జియో స్టూడియోస్ తీసుకోవడం విశేషం. బాలీవుడ్ మార్కెట్లో భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడానికి జియో స్టూడియోస్ సిద్ధమవుతుందని తెలుస్తుంది. అందుకే ట్రైలర్ లాంచ్ ను కూడా ముంబైలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు ట్రైలర్ ఈవెంట్ తర్వాత భోపాల్లో భారీ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే పెద్దిని కేవలం సౌత్ మూవీగా కాకుండా నిజమైన పాన్ ఇండియా బ్రాండ్ గా నిలబెట్టాలని టీం భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ది భారీ బడ్జెట్ మూవీ కనుక నార్త్ వసూళ్లు చాలా కీలకం. ముఖ్యంగా ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున ఉంటే సినిమాకు బాగా కలిసి వస్తుందని అందుకే మేకర్స్ బీటౌన్ పై సీరియస్ గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూపాయలు 163 కోట్లకు సేల్ అయినట్లుగా తెలుస్తుండగా ఈజీగా రికవరీ అవుతుందని భావిస్తున్నారట. అందుకే నార్త్ పై ఎక్కువగా దృష్టి పెట్టారని టాక్. ఇక సినిమా కాస్టింగ్ కూడా నార్త్ మార్కెట్ లో కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి నటీనటులు ఉండటం హిందీ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆస్కార్ విజేత రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరో ప్లస్ గా మారింది. ఏదేమైనా పెద్ద విషయంలో మూవీ టీం చాలా ప్లాన్ గా ముందుకెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం, ముంబైలో ప్రమోషన్స్ ప్లాన్ చేయడం, జియో స్టూడియోస్ భాగస్వామ్యం కావడం చూస్తుంటే ఈసారి చరణ్ బాలీవుడ్ బాక్సాఫీస్ పైన గట్టిగానే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. తొలినాళ్లలో ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో అనుకున్నారు. కానీ రీసెంట్ గా టీం ఇస్తున్న ప్రచార సామాగ్రి చూశాక అది మల్ల యోధుల కథ అని కూడా తేలింది. దీంతో గతంలో వినిపించిన దంగల్ కంపారిజన్ బయటకొచ్చింది. దంగల్ సినిమా తరహాలోనే పెద్ద సినిమా ఉండబోతోంది అని ఆ మధ్య అనుకున్నారు. పెద్ద సినిమా టీం కూడా సెట్ లో దంగల్ సినిమా పేరును తెగ గుర్తు చేసుకుంటుంది అని అర్థమవుతుంది వారి మాటలను బట్టి. అయితే ఆ సినిమాలో ఉండకూడదు మన సినిమా అని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా చెప్పుకొచ్చారు. అయితే రెండు విలేజ్ బ్యాక్ డ్రాప్లు కావడం కాస్త ఆ సినిమా వాసనలు వచ్చే అవకాశం ఉంది. మరేం చేశారో థియేటర్లో తెలుస్తుంది. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రూపాయలు 300 కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మే 18న విడుదల చేయనున్నారు. సినిమాను జూన్ 4వ తేదీన తీసుకొస్తారనే విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.